శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో సాయినాథ్ మహిమాన్విత స్తోత్రంలో 13వ శ్లోకాన్ని మనం చెప్పుకుందామండి. 13వ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేద్భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వనపరాధ పుంజకాన్ ప్రసీద సాయీస గురుదయానిదే. అనేక జన్మార్జిత పాప సంఖ్యయో భవేత్ భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వనపరాధ పుంజకాన్ ప్రసీద సాయీస గురుదయానిదే. దీని భావార్థాన్ని తెలుసుకుందామండి. నీ చరణ కమల దర్శనము చేయి, అనేక జన్మలందు చేసిన పాపకర్మము నశించును. అదండి, మనము ఆయన పాదాలను గనక గట్టిగా పట్టుకుని ఉంటే, ఆయన్ని దర్శిస్తే అనేక జన్మల నుంచి కూడా మనము ఎన్ని జన్మల నుంచి అయితే వస్తున్నామో, ఈ మానవ జన్మకు వచ్చామో, అన్ని జన్మల నుంచి చేసిన పాపకర్మలు పోతాయండి. అదండి గురుస్పర్శ అంటాం కదా, గురుస్పర్శ. అది ఆ గురువు గారి పాదాలని మనం గట్టిగా పట్టుకుంటే మనకి ఎన్ని జన్మల నుంచి వచ్చిన పాపకర్మలన్నీ కూడా నశిస్తాయి. దయానిధి ఆయన, మనకి దయాగల తండ్రి. నా అపరాధములన్నింటినీ క్షమించు క్షమించు అని మనము అలా వేడుకోవాలండి. ఓ దేవా, ఓ సాయిదేవా, ఓ సద్గురుదేవా, మేము నిన్ను ఆశ్రయించాము, మా పాపకర్మల్ని ప్రక్షాళన చేయి. ఓ దయానిధి, నా అపరాధములు, నేనేమన్నా తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా చేస్తే నా అపరాధాలన్నిటి కూడా నువ్వు క్షమించు దేవా. క్షమించగలవాడు కూడా మన సాయినాథుడు. అందుకని క్షమించి నన్ను ప్రసన్నుడిని చేయి. చూసారా ఎంత భావార్థం ఉందో అని. నీ చరణ కమల దర్శనము చే అనేక జన్మలందు చేసిన పాపకర్మమును నశించుటయే కాక దయానిధి, నా అపరాధములన్నిటినీ క్షమించి ప్రసన్నుడవగుము. అంటే నువ్వు నాకు దర్శనమిమ్ము, నన్ను క్షమించు అని మనం ప్రతి ఒక్కరము కూడా ఈ విధంగా వేడుకోవాలండి. అనేక జన్మార్జిత పాప సంఖ్యయో భవేత్ భవత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వనపరాధ పుంజకాన్ ప్రసీద సాయిస గురు దయానిదే. ఏమండి, రేపొద్దున్న మనము 14వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామండి.